పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏమనుకుంటుందట? అది పాలు తాగుతుందని కనపడట్లేదు, కానీ ఇంటి యజమానికి ఏం చేస్తుందండి? ఇంటి యజమాని కళ్ళు మూసుకోలేదు కదండి, కళ్ళు మూసుకున్నది పిల్లి. అలాగే నీవు పాపాన్ని దాచేసుకుని కనపడట్లేదంటే నా దేవుడు నీ రాష్ట్ర పాపములను చూసే దేవుడు, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో, నాయనా నువ్వు మాట్లాడకపోతే నేను ఎలా బ్రతుకుతానయ్యా, నీ సన్నిధి నాకు దూరం అయిపోయేలాగా ఉంది, దయచేసి నాతో మాట్లాడమన్నప్పుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదులో ఉన్నటువంటి పాపాన్ని నాతాను ప్రవక్త ఏం చేశాడు? ఎత్తి చూపించాడండి. ఎప్పుడైతే తన పాపమును దేవుడు ఎత్తి చూపించాడో దావీదు దాచుకోలేదండి. మీ పాపాన్ని నేను ఎత్తి చూపించాను అనుకోండి, మీ సంఘం కాకపోతే మాకు ఇంకో సంఘం ఉన్నదండి, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం ఉందండి, ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు ఉన్నాం. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా వాక్యం ఒక్కటే, ఆ వాక్యము ఎక్కడైనా సరే నేను గద్దిస్తుంది, ఎక్కడైనా సరే నీకు బుద్ధి చెప్తుంది. కనుక వాక్యం విన్నప్పుడు నీలో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. దావీదు తన పాపాన్ని దాచుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త వచ్చి తన పాపాన్ని బయట పెట్టినప్పుడు ఇక దాచుకోలేని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసేది.